ఎందుకు మేడం జవహర్ నగర్ ఇంకా అభివృద్ధి అయితలేదు? జవహర్ నగర్ ఒకప్పుడు 10,000 మంది ఉండే అండి. 1999 మా డాడీ టేకప్ చేసినప్పుడు 10,000 మంది. ఇప్పుడు దాదాపు 2 లక్షల పైన జనాలు ఉన్నారు జవహర్ నగర్లో. 1999లో ఒకటే బస్సు ఉండేది జవహర్ నగర్కి. ఇప్పుడు మీరు సికింద్రాబాద్ వెళ్తే మీకు ఎన్ నెంబర్ ఆఫ్ బస్సెస్ వస్తాయి. జవహర్ నగర్ డెవలప్ అవ్వలేదు అని అంటే అక్కడ ప్రాబ్లం ఇట్స్ నాట్ అబౌట్ ఇది కాదు. ప్రాబ్లం ఏంటి అంటే డెవలప్ చేసే వరకు జనాలు ఎక్కువైపోతున్నారు. ఎందుకంటే సిటీకి దగ్గరలో ఉండే ప్రాంతము అఫోర్డబుల్గా ఎవరన్నా జీవించగలుగుతారు అంటే అది ఓన్లీ జవహర్ నగర్కి. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి జవహర్ నగర్కి చాలామంది వస్తారు పనులు చేసుకోవడానికి కూడా. జవహర్ నగర్ నుంచి చాలామంది ఇక్కడికి వస్తారు. అఫోర్డబుల్ లివింగ్ ఉంది కాబట్టి జనాలు అందరూ వస్తున్నారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఆల్రెడీ మా డాడీ ఉన్నప్పటికే బిల్డ్ అయిపోయింది. మా డాడీ జవహర్ నగర్లో స్కూల్స్ చేసాం, గవర్నమెంట్ స్కూల్స్. అంటే ఇప్పుడు అక్కడ వచ్చి నివసించేది అంతా పేద ప్రజలే కాబట్టి స్కూల్స్ మా డాడీ టైంలోనే అయింది. ఆయన అంగన్వాడీ స్కూల్స్ చేశారు. అలాగే మన రేషన్ షాప్స్ కూడా ఇంక్రీజ్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఎప్పుడైతే మా నాన్న టైంలో జరిగిన డెవలప్మెంటే తప్పించి దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే అవ్వలేదు. కాలనీస్ డెవలప్ అయ్యాయి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం కొత్తగా ఏది అవ్వలేదు. ఒకవేళ జరిగినా ఏదో మార్కెట్ ఏదో జరిగింది, బట్ దాంట్లో చాలామంది అవినీతి ఆరోపణ ఎదుర్కొన్నారు. అందులో చాలామంది ఉన్నారు కాబట్టి నా దృష్టిలో డెవలప్మెంట్ కాదు. ఇఫ్ యూఆర్ డెవలపింగ్ జస్ట్ రోడ్స్ యూజీడీ చేసి నేను డెవలప్ చేసిన అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ డెవలప్మెంట్ అకార్డింగ్. అంటే నా పరంగా అసలు డెవలప్మెంటే కాదు. డెవలప్మెంట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు అక్కడ ఆరోగ్యం బాగాలేదు, నువ్వు హాస్పిటల్కి వస్తే కొన్ని వేలు ఖర్చు అవుతాయి. అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ క్రియేట్ చేశారు, దట్ ఈస్ డెవలప్మెంట్. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి, ఎక్కడో వెళ్ళి చదువుకోలేరు. ఆ స్కూల్ దగ్గరలో ఉంటే పేరెంట్స్ కూడా పంపించడానికి ఈజీ అవుతుంది. అట్లా స్కూల్స్ పెట్టించారు, వాటర్ ట్యాంక్స్ ఇచ్చారు. వాటర్ అసలు హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ లేని టైంలోనే అక్కడ చాలా వాటర్ ట్యాంక్స్ కట్టించారు. ఎవరైతే మిగతా వాళ్ళు ఎవరైతే దోచుకోవాలి అని రాజకీయంలో వచ్చిన వాళ్ళు దోచుకున్నారు, చాలా ఎదిగిపోయినారు. కానీ శంకర్ గౌడ్ మాత్రం డెవలపే చేశారు. ఓకే, జవహర్ నగర్ ప్రజలంతా ముక్కు మూసుకొని బతుకుతారు, ఎందుకంటే అక్కడ ఉన్న గాలి అటువంటిది. ఏంటి ఆ డంపింగ్ యార్డ్ను ఇన్ని రోజుల నుంచి ప్రజలు దాన్ని తీసేయాలని చెప్పేసి నిరసనలు తెలుపుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. కానీ ఎందుకు ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోలేకపోతుంది? ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఈవెన్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా జరిగింది, అంతకుముందు ఉన్న ప్రభుత్వాలలో కూడా జరిగింది. యాక్చువల్గా అది ఓన్లీ ఒక 10 years 5 years పెడతాం అక్కడ డంపింగ్ యార్డ్ అని చెప్పారు. తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక చెత్త నలువైపులా తరలిస్తామని చెప్పారు. ఏమీ యాక్షన్స్లో రాలేదు. మొత్తం జవహర్ నగర్లోనే చెత్త వేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఏం క్లెయిమ్ చేస్తుంది అంటే ఇది గవర్నమెంట్ భూమి, మేము ఇట్లే వాడుకుంటాము అని క్లెయిమ్ చేస్తుంది. బట్ ఇప్పుడు రీసెంట్గా ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా, ఆయన ఇంతకుముందు మా నియోజకవర్గానికి ఎంపీలా పనిచేసినారు కాబట్టి ఆయనకు డెఫినెట్గా దీని మీద ఐడియా ఉంది. మేము కూడా ఒక 2 times వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన అనౌన్స్ కూడా చేశారు, జవహర్ నగర్లో కాకుండా ఇరువైపులా చెత్త తరలిస్తామని. చూడాలి ఇంకేం యాక్షన్ చేసుకుంటారు. హైదరాబాద్ చెత్త అంతా జవహర్ నగర్లో పడుతుంది, కానీ జవహర్ నగర్ చెత్త ఎక్కడికక్కడ ఇంటి ముందటనే ఉండిపోతుంది. ఎందుకు ఇట్లా ఈ లోపం ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే ఇప్పుడు నేను చెప్పిన జవహర్ నగర్లో 2 లక్షల జనాభా ఉన్నారు. 2 లక్షల జనాభాకి కనీసం ఒక 2,000 మంది ఉండాలి మున్సిపల్ స్టాఫ్. ఒక 100 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఎంత అని చేస్తారు? సో ప్రజలు కూడా ఆలోచించాలి. చెత్త వేసేటప్పుడు మనకు అక్కడ డంప్ సైట్స్ ఉన్నాయి. ప్రతి కాలనీలో ప్రతి కార్పొరేటర్ డంప్ సైట్స్ పెట్టించారు. ఓన్లీ అక్కడ వరకు వెళ్ళి డంప్ సైట్స్లో వాళ్ళు డంప్ చేయడం, మాకేంటి వాళ్ళు వచ్చి క్లీన్ చేసుకుంటారని నెగ్లిజెన్స్ చేయడం వల్ల చెత్త అలా ఉండిపోతుంది తప్పించి మున్సిపల్ స్టాఫ్ డెఫినెట్గా వర్క్ చేస్తున్నారు. వాళ్ళు పాపం నిరంతరం కృషి చేస్తారు. వాళ్ళ శ్రమ కిందికి యాజ్ అ కార్పొరేటర్ నేను వాళ్ళకి ఎల్లప్పుడూ థ్యాంక్ఫుల్లే ఉంటా. బికాజ్ వాళ్ళు లేకపోతే కరోనా టైంలో కూడా మున్సిపల్ స్టాఫ్ ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టలేదండి. ప్రతి ఒక్కరు వర్క్ చేశారు. ఐ రియల్లీ సల్యూట్ దెమ్. పోలీసు డాక్టర్కి మనం ఎంతైతే కరోనా టైంలో గుర్తించామో నా పరంగా మున్సిపల్ స్టాఫ్ని కూడా అంతే గుర్తించాలి. వాళ్ళు ఎక్కడిదక్కడ వదిలేసి అమ్మో మా ప్రాణాలు అని ఆలోచించుంటే ఇంకా ఘోరంగా ఉండేది పరిస్థితి.